శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 22వ సర్గము. రావణుడు సీతకు 2 మాసముల గడువు నసుగుట. సీతాదేవి నిరాకరింపగా అతడు ఆమెను భయపెట్టి రాక్షస స్త్రీల రక్షణయందు ఉంచి తన స్త్రీలతో గూడి రాజభవనమునకు తరలిపోవుట. సీతాదేవి పలికిన పరుష వచనములను విని రావణుడు రూపసౌభాగ్యములు గల ఆమె యొక్క పలుకులకు సమాధానముగా ఇట్లు కఠోరమైన మాటలను పలికెను. స్త్రీలను బుజ్జగించుకొలదియు పురుషుడు వారికి లోకువయగును. వారిని తనకు అనుకూలముగా చేసుకొనుటకై ప్రియ వచనములను పలికినచో అతడు వారి తిరస్కారములకు గురియగును. అపమార్గమున పరుగులు దేయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చేయునట్లు నీ కఠిన వచనముల కారణముగా నాకు వచ్చిన పట్టరాని కోపమును నాకు నీపై గల వలపు నిగ్రహించుచున్నది. తమకు ఇష్టమైన వారి ఎడగల వ్యామోహము జనులను కట్టివేయుచుండును. పైగా వారు ప్రతికూలముగా ప్రవర్తింతురు. అప్పుడు జనులకు వారిపై కోపము రాదు సరికదా, జాలి ప్రేమ అధికమగుచునే యుండును. వారు ఏమియూ చేయలేని వారు అగుదురు. ఓ సుముఖి, అందువలననే నీవు వధార్హవైనను అవమానింపదగిన దానవైనను కపట వనవాసము చేయుచున్న రామునియందే ఆసక్తిగల దానవైనను నిన్ను చంపక జాలిపడుచు నీపై ప్రేమను జూపుచుంటిని. ఓ మైథిలి, నీవు నాతో పలికిన ప్రతి వాక్యమునకును నిన్ను దారుణముగా చంపవలసియున్నది. రాక్షసరాజైన రావణుడు వైదేహితో ఇట్లు పలికి కోపోద్రేకములతో ఊగిపోవుచు మరల ఆమెతో ఇట్లు వచించెను. ఓ వరవర్ణిని, నేను నీకు 2 మాసముల గడువును ఇచ్చుచుంటిని. దానికి నేను కట్టుబడియుందును. తదనంతరము నీవు నా దానవగుము. ఈ 2 మాసముల వ్యవధి లోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునకై వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలుగా వింతురు. ఈ విధముగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా జూచి దేవ గంధర్వ కన్యలు బిత్తర చూపులతో బాధపడిరి. రావణునిచే భయపెట్టబడుచున్న సీతను పెదవుల కదలికలతో కొందరు, ముఖ సంజ్ఞలతో మరికొందరు, చూపుల సైగలతో ఇంకనూ కొందరు ఊరడించిరి. వారిచే ఆ విధముగా ఓదార్పబడిన సీత రాక్షసరాజైన రావణునితో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచు అతనికి హితకరమైన వచనములను నుడివెను. నిజముగా నీ మేలుగోరువాడుగాని అన్ని విధములుగా అతి నింద్యమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడుగాని ఇక్కడ ఎవ్వడునూ లేనట్లున్నది. దేవేంద్రునకు శచీదేవి వలె ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మపత్నిని. అట్టి నన్ను ఈ ముల్లోకములలో ఎవ్వడునూ మనస్సున సైతము కాంక్షింపజాలడు. నీవు మాత్రమే ఈ దుస్సాహసమునకు ఒడిగట్టితివి. ఓ రాక్షసాధమా, మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యనైన నన్ను గూర్చి ఇట్టి కారుకూతలు కూసిన నీవు ఎచ్చటికి వెళ్ళినను చావు నుండి తప్పించుకొనజాలవు. నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమగుట అడవిలో కుందేలు మదపుటేనుగును ఎదిరించుట వంటిది. రాముడు మదపుటేనుగు వంటివాడు. తుచ్ఛుడా, నీవు కుందేలు వంటివాడవు. ఆనాడు ఇక్ష్వాకు ప్రభు అయిన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగము నెపముతో ఆయనను దూరముగా పంపి ఇట్లు నన్ను అపహరించితివి. ఆయన పరోక్షమున ఇప్పుడు ఇట్లు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గులేదా? నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తి రుచి నీకు తెలియను. ఓ దుష్టుడా, కృష్ణపింగళ వర్ణములు గలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములయ్యున్నవి. నన్ను జూచుచున్న నీ ఈ పాపపు కనులు ఏల నేల రాలకున్నవి. ఓ పాపకర్ముడా, నేను ధర్మస్వరూపుడనైన శ్రీరాముని భార్యను, దశరథుని కోడలిని. అట్టి నన్ను గూర్చి ఈ విధముగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు. ఓ దశకంఠ, నీవు భస్మము చేయదగిన వాడవు. నా తపఃప్రభావమునను పాతివ్రత్య మహిమ చేతను నేను నిన్నట్లు చేయగలను. కానీ అందులకు నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయితివి. నేను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని పత్నిని. వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు. కానీ నీకు చావు దగ్గర పడినందుననే విధి ఈ విధముగా సంకల్పించెను. ఇందుకు సందేహము లేదు. నేను వీరుడను, కుబేరుని సోదరుడను, అపార బలసంపన్నుడను అని బీరములాడుచుంటివి.
అట్టి నీవు శ్రీరాముని దూరముగా పంపి దొంగవలే పరసతిని ఏల అపహరించితివి. నిజముగా నీకు శక్తియున్నచో ఆయన ఎదుట పడలేదేమి? రాక్షసరాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమె వైపు గ్రుడ్లురిమి చూచెను. రావణుడు నల్లని మేఘము వలె ఉండెను. గొప్ప భుజములను మెడను కలిగియుండెను. అతడు సింహము వంటి బలము గమనము గలవాడు. ఐశ్వర్యవంతుడు. అతని జిహ్వాగ్రము కన్నులు ఎర్రబారియుండెను. కోపముతో ఊగిపోవుచుండుటచే అతని దృఢ కిరీటము చెలించుచుండెను. రంగురంగుల మాలలను మైపోతలను కలిగియుండెను. ఎర్రని దండలను వస్త్రములను ధరించియుండెను. మేలిమి బంగారు భుజకీర్తులను ఆభరణములను దాల్చియుండెను. అమృతము కొరకై సముద్రమథన సమయమున వాసుకుచే చుట్టబడిన మందర పర్వతము వలె ఆ రావణుడు నల్లని గొప్ప మొలత్రాడుచే ఒప్పుచుండెను. నిండుగా బలిష్టములైన భుజములతో ఆ రావణుడు పర్వత సదృశుడై 2 శిఖరములతో విరాజిల్లుచున్న మందరగిరివలే శోభిల్లుచుండెను. తరుణభానుని శోభలతో ధగధగలాడు కుండలములను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్లతో పుష్పములతో ఒప్పుచున్న 2 అశోక వృక్షములను ఇరువైపుల యందును కలిగియున్న పర్వతము వలె విలసిల్లుచుండెను. అతడు కల్పవృక్ష సదృశుడై ఆకృతి దాల్చిన వసంతుని వలె సర్వాలంకార భూషితుడై ఉండెను. అయినను అతడు శ్మశానమునందలి మంటపము వలె భయంకరుడై ఉండెను. రావణుడు వైదేహిని గ్రుడ్లురిమి వీక్షించుచు కోపముతో మండిపడుచున్నవాడై భుజంగము వలె బుసలు కొట్టుచూ ఆమెతో ఇట్లు పలికెను. ఓ సీత, రాముడు నీతి తప్పినవాడు, ధనహీనుడు. అట్టివానిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాతఃసంధ్యాకాలమునందలి తమస్సును వలె ఇప్పుడే రూపుమాపెదను. రాక్షసులకు రాజు, శత్రువులను వేధించువాడు అయిన రావణుడు సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట భయంకరాకారములతోనున్న అచటగల రాక్షస స్త్రీలందరినీ ఇట్లు ఆదేశించెను. ఆ రాక్షస స్త్రీలలో ఒకే కన్ను ఒకే చెవి గలది, అట్లే తల చుట్టూను వ్యాపించిన చెవులు గలది, ఆవు చెవులు గలది, ఏనుగు చెవులు గలది, వ్రేలాడు చెవులు గలది, చెవులు లేనిది, ఏనుగు పాదములు గలది, గుర్రముల పాదములు గలది, ఆవు పాదములు గలది, పాదములపై వెంట్రుకలు గలది, ఒకే కన్ను ఒకే పాదము గలది, పెద్ద పాదములు గలది, పాదములే లేనిది, అసాధారణమైన తల మెడ గలది, పెద్ద పెద్ద కుచములు, పెద్ద ఉదరము గలది, అసహజమైన ముఖము నేత్రములు గలది, పొడవైన నాలుక గలది, నాలుకయే లేనిది, ముక్కు లేనిది, సింహముఖము గలది, గోముఖము గలది, పందిముఖము గలది. ఇట్టి రాక్షస స్త్రీలను అతడాదేశించెను. మీరందరూ కలిసి అనుకూల విధానమున గాని ప్రతికూల విధానమున గాని, అనగా మంచి మాటలతో గాని భయవచనములతో గాని, సామదాన భేదోపాయములచే గాని, కడకు దండోపాయముచే గాని వెంటనే సీత నాకు వశమగునట్లు చూడుడు. రావణుడు ఇట్లు వారిని పదే పదే ఆదేశించుచు కామక్రోధములకు లోనైన వాడై సీతాదేవిని మిక్కిలి భయపెట్టుచూ వెళ్ళెను. అప్పుడు ధ్యానమాలిని అను రాక్షస స్త్రీ వెంటనే రావణుని సమీపించి వానిని కౌగలించుకుని ఇట్లు వచించెను. ఓ మహారాజా, ఈ సీతాదేవి మనుష్యకాంత, శోభాహీన, దీనురాలు కనుక ఈమెతో నీకేమి పని? నాతో రమింపుము. ఓ ప్రభూ, నీ బాహుబలార్జితములైన దివ్యభోగములను అనుభవించు యోగము సృష్టికర్త అయిన బ్రహ్మ ఈమె నొసట వ్రాయలేదు. ఇది తథ్యము. తనపై ప్రేమలేని స్త్రీని కోరుకొనుట వలన పురుషునకు తాపమే మిగులును. తనపై వలపుగల తరుణిని కోరుకొనినచో ఆనందము దక్కును. ధ్యానమాలిని ఆయనతో ఇట్లు పలికి బలశాలియు మేఘతుల్యుడు అయిన ఆ రాక్షసుని ప్రక్కకు తీసుకొని పోయెను. అతడును నవ్వుచూ వెనుకకు మరలెను. దశగ్రీవుడు భూమి కంపించునట్లు బయలుదేరి వెళ్ళెను. పిమ్మట అతడు సూర్యకాంతులతో విలసిల్లుచున్న తన ప్రాసాదమున ప్రవేశించెను. దేవగంధర్వ కన్యలును నాగకన్యలును అతని చుట్టూను చేరి ఆ మహాప్రాసాదమున ప్రవేశించిరి. ఆ రావణుడు ధర్మపరాయణయై భయముతో వణికిపోవుచున్న ఆ మైథిలిని మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళెను. పిమ్మట అతడు కామ వివసుడై వెలుగులను విరజిమ్ముచున్న తన భవనమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 22వ సర్గము.